పేదోళ్ల సొంతింటి కలను ఇందిరమ్మింటితోని నెరవేరుస్తున్నామని అటు సర్కారోళ్ళు గొప్పలు బగ్గనే చెప్పుకుంటున్నారు. కానీ మోక మీద చూస్తే పరిస్థితి వేరే ఉన్నదుల్లా. ఇప్పటికే సర్కారోళ్ళు ఇడిచిన లిస్టులల్లా ఇందిరమ్మిండ్లు రాలేదని ఊళ్ళో పొంటి ఆడాడ కొందరు పబ్లిక్ బగ్గనే సూసైడ్ ప్లాన్లు వేసిండ్రు. ఇగో గిప్పుడు నడి రోడ్డు మీద కూసున్న గీన సుతం గట్లనే పే మీద పెట్రోల్ పోసుకొని జీవి తీసుకునే పని చేసిండు. సిద్దిపేట జిల్లా పాలమాకులు అనే ఊళ్ళుంటాడట శ్రీకాంత్ అనే గీ అన్న. సర్కారోళ్ళు ఇస్తున్న ఇందిరమ్మింటి కోసం ఎన్నో ఆశలతోని ఎదురు చూస్తున్నాడట. లిస్టుల పేరెప్పుడొత్తదో ఇంటి పనులు ఎప్పుడు షురూ చేసుకోవాలనోనని గంపెడు ఆశలతోని కండ్లు కాయలు కాసేటట్టు చూస్తున్నాడట. కానీ ఇందిరమ్మిండ్ల లిస్టుల చూసే వరకు దాంట్లో గీన పేరు లేదట. ఆగో ఇందిరమ్మింటికి అన్ని విధాల మేము అర్హులమైనప్పటికీ మాకు కాకుండా పైరవీలు చేసుకున్నోళ్ళకి ఇందిరమ్మిండ్లను ప్రకటిస్తున్నారు కొందరు కమిటీ సభ్యులు. గిట్లయితే మాకు ఇందిరమ్మిండ్లు వచ్చినట్టే. ఇక ప్రజాపాలన పేరు మీద పేదలకు న్యాయం చేస్తున్నామని లిస్టుల మాత్రం అవకతవకలు చేసి పేదలను సర్కారోళ్ళు అన్యాయం చేస్తున్నారని మస్తుగా బాధను ఎల్లవోసుకున్నాడట. గిట్లయితే మా సొంటలకు దిక్కేవాలని చెప్పి బాటిల్ల పెట్రోల్ తెచ్చుకొని బస్టాండ్ కాడ నడి రోడ్డు మీద కూర్చొని ఆత్మహత్య చేసుకోబోయిండు గిట్లా. ఇక ఎంబటే ఆడున్నోళ్ళు పోయి గాయనను ఆగబట్టి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిండ్రు గిట్లా. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే అటు కాంగ్రెస్ కార్యకర్త అయిన గీ అన్న బాధ చూడుండ్రి. మాకు ఇల్లు వచ్చాక మేము ఇక్కడనే ఉంటాం. పొన్నం ప్రభాకర్ సార్ రావాలి, ఇక్కడికి కమిటీ మెంబర్స్ రావాలి. విలేజ్ లా కమిటీ మెంబర్లు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వారికే సర్వే చేసి ఇస్తారు. మీరు అర్హుని కదా వచ్చి ఎంకరేజ్ చేయండి ఇంటికి వచ్చే. విన్నరు కదా గిల్ల బాధలను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరట గిల్లది. ఇందిరమ్మిండ్ల కోసం ఎంక్వైరీ చేసినప్పటికెంచి మాకు ఇల్లు లేదని చెప్పి మొత్తుకున్నారట. మళ్ళ మీదికెంచి గీ అన్న కాంగ్రెస్ పార్టీలోనే కార్యకర్తగా పని చేస్తున్నాడట. అయినా సుతం గీన మాట లెక్క చేయలేదట. ఫస్ట్ లిస్ట్ అన్నారు, సెకండ్ లిస్ట్ అన్నారు. ఏ లిస్ట్ లో చూసిన సుతం మా పేరైతే రాలేదు. గీ ముచ్చట మీద ఎన్ని మలకల కమిటీ సభ్యులను అడిగినా అసలుకే పట్టించుకుంటలేదని మస్తుగా గరమైండ్రు. ఇక ఇట్లయితే కాదని చెప్పి ఏకంగా కరీంనగర్ ఉస్నాబాద్ హైవే మీదకొచ్చి పే మీద పెట్రోల్ పోసుకొని సూసైడ్ ప్లాన్ చేసిండ్రట. ఇక ఎంబటే గాలను కాపాడి ఆడున్లోలు దవాఖాన్లకు తీసుకుపోయిండ్రట. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ప్రజాపాలన పేరు మీద ప్రతి ఓడికి న్యాయం చేస్తున్నామని రేవంతాలు సర్కారోళ్ళు బగ్గనే మొత్తుకుంటున్నారు. మరి ఇట్లా ఇందిరమ్మిండ్ల కోసం పబ్లిక్ పడే గీ తిప్పలు కండ్లకు గనబడతలేవా ఏందని గరమైతున్నారు చాలా మంది ఆడున్న పబ్లిక్. పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ముచ్చట్లిన్నాం. సరైన పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల ముచ్చట్లిన్నాం. గట్లనే కొలువులు లేక నిరుద్యోగుల ఆత్మహత్యల ముచ్చట్లు కూడా ఇన్నాం. కానీ లిస్టుల ఇందిరమ్మిండ్లు రాలేదని సూసైడ్లు చేసుకునే ఆలోచనలు చేస్తున్నారంటే ఇక సర్కారోళ్ళది ఏం ప్రజాపాలననో ఏందోనని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్ కొందరు.